అధికారులు ఎవరు రారు, అన్నమయ్య జిల్లా అధికారులు రారు. ఎస్టివేల్ సార్ కంపల్సరీ సార్. ఎస్టివేల్ ఆఫీసులు ఎంతమంది వచ్చినారు, ఎంతమంది పిలిపించినారు మీరు? ఇప్పుడు రాయచోటి అన్నమయ్య జిల్లాకు పోయింది, రాయచోటికి సంబంధించిన సమస్యలు ఎవరికి చెప్పాలా, ఎవరి నాలా? రైల్వే కూడా తిరుపతి జిల్లాకు పోయింది, ఎవరు చెప్పాలా, ఎవరి నాలా, ఇష్టం నిండు కాదు అడిగేది. విద్యుత్ శాఖ కాదు, 50 శాఖలు ఉన్నాయి. ఇను ప్రశాంతంగా రైల్వే సమస్యలు ఉంటాయి. తిరుపతి నుంచి ఒక డిఆర్ఓనో లేకుంటే అన్నమయ్య నుంచి ఒక డిఆర్ఓనో పిలిపించుకోవాలి. ఒక జేసీల కలెక్టర్ లేకుంటే ఇబ్బంది లేదు. లాస్ట్ టైం కానీ ఇప్పుడు రైల్వే కూడా ఎవరు కూడా చెప్పుకుంటారా, లేకుంటే రాయచోటలు కూడా చెప్పాలన్నా? వినేది బాధ్యత తీసుకోవాలి మీరు. సీవుగా ఊరి మాకు ఊరి పేపర్ పంపించారు కదా. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి అందరూ రావాలి. సాధ్యంగానే హామీ ఇస్తాను. 4 గంటలకు డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి, ఏడన్నా జనరేషన్ ఉందా? లేదు. ఐడల్ జనరేషన్ ఉండేటప్పుడు 4 గంటలకు 12 గంటలకు సోలార్తో మంచిదారు జిల్లా అందరూ అడుగుతారు. ఈ కలారం 4కి మరి ఎందుకంటే వద్దా 4 గంటలకు ఇస్తాను కరెంటు చెప్పాలండి. సార్ మీరు ప్రభుత్వాన్ని బదనాం చేసి బజార్లో వేయదు. నీకు ఎక్కడైతే రిక్వెస్ట్ ఉందో వాళ్ళతో మాట్లాడి మేము మొత్తం అందరూ చెప్పేసారు 4 గంటలకు ఇస్తాను చెప్పి ఆర్ఎస్ఎఫ్ ప్రకారం కానీ మీ రెవెన్యూ రికార్డుల ప్రకారం వస్తా ఉంది బండ్లపాట. అంటే రైతులంతా కూడా దానికి పోవాలి. కానీ సోలార్ కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా ఆ రస్తానంతా ఆక్రమించేసి కాంపౌండ్ కట్టుకుంటారు. రైతులు పోతుండగా పోలీసు వాళ్ళతో బెదిరియడము ఏది చేయడం. రెవెన్యూ వాళ్ళ దృష్టికి పోయినా కూడా మీ ఆర్డీఓ గారు కానీ మీ వేమల తహసీల్దార్ గారు కానీ మీ పక్క నుంచి భావన పొమ్మని చెప్పాను. భవిష్యత్తులో గ్రామాలను ఇంతవరకు ఫ్యాక్షన్ జరిగిన ఇంకోటి జరిగిన రస్తాల కోసము దిబ్బలకాలను దాగాలకైనా జరిగింది. వేముల మండలం పెందూరు విలేజ్ ప్రభుత్వ రస్తాలు ఆక్రమించి మేము ప్లాంట్ పెట్టాలంటే రిక్రూట్మెంట్ అయిన దాని ద్వారా వెయిట్ చేయమని చెప్పారు. ప్రతి సచివాలయానికి ఒక ఎనర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ పని చేశారు? ఇప్పుడు అది తీసేసాం. సచివాలయానికి సంబంధం లేదు. లింకప్ చేసినారు కదా, ట్రాన్స్కోకి లింకప్ చేసినారు, ఏపీఎస్పీడీఎస్కు అటాచ్ చేసినారు. వాళ్ళది ఏం పని చేస్తున్నారు? ప్రతి మండలంలో 6, 7, 10 సచివాలయాలు ఉన్నాయి. 10 మంది మీకు ఎనర్ట్ చేసి ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏం పని? ప్రతిదానికి మీరు ఏం చెప్తున్నారు? మా స్టాఫ్ లేరు అని చెప్పారు. నా 10 మందికి ఏం పని చేస్తున్నారు? వాళ్ళని ఉపయోగించుకోండి మీకు అటాచ్ చేసిన తర్వాత. అన్నకు అదే చెప్తున్నా. సార్ ఏఈ గారు ఉన్నారు, టీ గారు ఉన్నారు, మీరు ఏమన్నా ఎస్సీ గారు కడపలో ఉంటారు. చూడాల్సిన బాధ్యత ఉండదు, చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మరి గాలి కరెంటు పోతే ఎప్పుడు 3 దఫాలు కరెంటు వదులుతారా సార్? ఇంతకుముందు అదే ఉండేదా? ఈ 2 సంవత్సరాల ముందు వచ్చే ఉండేదా? ఈ 2 సంవత్సరాల్లో ఈ నడవలు వచ్చిందా సార్? ఇది అదేం లేదా, మనకు కొంచెం ఈ సోలార్ జనరేషన్ ఉదయం 6 నుంచి 8 వరకు రావడం లేదు కాబట్టి అది బ్రేక్ ఇస్తున్నాం. మన గ్యాప్ ఇచ్చేసి లేదు సార్, అది మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు 4 గంటలు కరెంటు వదలండి. ఖచ్చితంగా 2 కాపు చేసుకోండి సార్. పూర్వం నుంచి అదే ఉంది కదా, అదే వదలండి. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, సంతోషము. నేను పైన గారి తీసుకొని రేపటి నుంచే ఇస్తానన్నా. నేను అదే రేపు నుంచి ఖచ్చితంగా 4 గంటలు కరెంటు వదులుతారు కదా. 4 గంటలకు వదులుతా. మీ సబ్సిడీ పేరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. మా మండలానికి సార్, అన్ని మండలాలు సార్, జిల్లాలోని ఈ విధంగా అన్ని దాంట్లో చేశారు. ఏం మా ఒక్కడి కాదు నేను చెప్పేది. జిల్లాలో మరి రాఘగోపాల్ గారు ఉన్నారు, పెద్ద కురువుదుడు వరదాలు కాదు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుంది చెప్పాలండి వాళ్ళకి కూడా. కొంతమంది సచివాలయంలో ఎనర్జీ చేసిన క్వాలిఫైడే కదా, ఐటీఐలు కాదు కదా. ఇప్పుడు ఇందాక వేపర్ డిప్యూటీస్ గారు అని చెప్పిన కనీసం అప్లికేషన్ బుక్ చేసేవాడు కానీ లేడని చెప్పారు. వాళ్ళు కూర్చోబెట్టి చేపించచ్చు మీరు. కానీ ఒక సచివాలయ ఉద్యోగం తీసుకొచ్చి ఆఫీసులు కూర్చోబెట్టి ఆ పనులను చేయించచ్చు. ఆన్లైన్ చేసేయడం, అప్లికేషన్ ఫిల్అప్ చేసేయడం చెప్పేసారి ఆ ఊర్లో కాదు, ఈ ఉండే 51 మండలాలలో ఉండేటప్పుడు వాళ్ళు ఒకరిని కూర్చోబెట్టండి. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, సిస్టమ్ పైన నాలెడ్జ్ ఉంటుంది, చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం పని చేసుకోకుండా ఎట్లా మీరు? అందరికీ ప్రాబ్లం జిల్లా అందరూ మీరు పొద్దున 7 తర్వాత లైవ్ నిలబడడం లేదు, ముప్పైదని అని చెప్పి అందరూ అడుగుతారు. 4 గంటలకు మేము అందరూ డీలు అడుగుతుంటే డీలు ఏమన్నా చెప్తారు. అందరూ 4 గంటలకు ఇస్తాను. ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన ఇచ్చేసి గవర్నమెంట్ తిట్టారు. మీరు చెప్పేది ఆచరణ సాధ్యంగానే హామీ ఇస్తాను. 4 గంటలకు డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి, ఏడన్నా జనరేషన్ ఉందా? లేదు. ఐడల్ జనరేషన్ ఉండేటప్పుడు 4 గంటలకు 12 గంటలకు సోలార్తో మంచిదారు జిల్లా అందరూ అడుగుతారు. ఈ కలారం 4కి మరి ఎందుకంటే వద్దా 4 గంటలకు ఇస్తాను కరెంటు చెప్పాలండి. సార్ మీరు ప్రభుత్వాన్ని బదనాం చేసి బజార్లో వేయదు. నీకు ఎక్కడైతే రిక్వెస్ట్
వస్తుందో వాళ్ళతో మాట్లాడి మేము మొత్తం అందరూ చెప్పేసాను 4 గంటలకు ఇస్తాను చెప్పి ఇస్తాం. ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఏం చెప్పారు? సార్ అందరూ అడుగుతారు, నేను అడుగుతా. గురించి ఖచ్చితంగా 4 గంటల కరెంట్ వదులుతారు కదా సార్. 4 గంటలకు వదులుతా. మీ సబ్సిడీ పేరు చెప్పండి అని నేను నోట్ చేసుకుంటాను. మా మండలాలు సార్, అన్ని మండలాలు సార్, ఒక జిల్లాలోని ఈ విధంగా అన్ని దాంట్లో చేశారు. ఏం మా ఒక్కడి కాదు నేను చెప్పేది, జిల్లాలో మరి రాఘగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద కురువుదుడు వరదాలు కాదు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పాలండి వాళ్ళని కూడా. అంటే ఒక చిన్న మాట అన్న, ఉదయం సోలార్ జనరేషన్ ఏమన్నా తర్వాత వస్తుందని ఆ ఉద్దేశంతో అలా పెట్టుకున్నామన్నా. అందుకని నేనేంటంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడంతా ఇస్తాను, మీరు చెప్తే ఆ పల్లెలకంతా ఇస్తాను. సార్ మాకు ఉండేది 3 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సంగాలపల్లి ఒకటి ఉంది, ఒకటి పాశంపల్లి ఒకటి ఉంది, ఒకటి గోన్మాకపల్లి కాడ ఉంది సార్. సంగాలపల్లె, గోనమాకులపల్లె, పాశంపల్లి సబ్స్టేషన్ 3 ఉన్నాయి సార్. ఓకేనా? ఒక లైన్ మెన్ ఉన్నాడు, లైన్ మెన్ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. లైన్ చూసేవాడే దిక్కే లేదు, ఎప్పుడు వస్తారో గాలికి ఎప్పుడు పోతాయో. అది ఎప్పుడో ఇంచుమించు 40-50 ఏళ్ళ కిందట వేసిన వైర్ సార్. అది ఒక మాట దానికి ఏదైనా వైరన్నా మార్చాలి, పుణ్యం కట్టుకోండి ఊరికెందుకు. తప్పకుండా ఈ మంచి సలహా ఇచ్చారు. రెక్టిఫై చేయండి. ఇబ్బంది పెట్టే కార్యక్రమం దయచేసి చేయకండి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. తప్పకుండా సార్, మీ దగ్గర ఎన్ని ట్రాన్స్ఫరాలు లేదా కట్టిన రైతుల లిస్ట్ ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉంది సార్, మా దగ్గర యాక్చువల్గా కండక్టర్ ఇస్తున్నాం సార్. అది దశల వారీగా వస్తుంది, వచ్చినప్పుడు సీనియర్ ప్రకారం మనం ఇస్తున్నాం సార్. ఇప్పుడు దాదాపుగా 20-25 రోజులు నెల నుంచి ఎప్పుడైనా 14 ఫోర్లు లేదంటే కండక్టర్ వస్తుంది. ఇదే ప్రాబ్లమే ఉంది. ఎందుకు మార్చుకుంటానికి తగిన డబ్బు తగ్గిపోతాంటే ఒప్పుకోరు ఎవరైనా. నాకు డబ్బులు ఇస్తే నేను వద్దంటారా? మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ప్రతి వీవర్ దగ్గరికి, ఇంటి దగ్గరికి పోయి అందరూ వీవర్ల దగ్గరికి మొక్కల మీద వేసే వాళ్ళు కానీ, పవర్ రూమ్స్ కానీ, వీళ్ళందరి దగ్గరికి పోయి అప్లికేషన్లు కలెక్ట్ చేసి అందరికి ఫ్రీ కరెంట్ ఇచ్చేటట్టు చేయండి. మీరు ఏదో ఇక్కడ కూర్చోవాలి, వాళ్ళు రైతులు వాళ్ళ కొద్ది వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకుంటే చేసుకుంటామంటే కొంతమందికి పద్ధతులు కూడా తెలియవు. పోయి తెలియజెప్పి తీసుకోండి. దేనికి ఉండేది డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు అందరూ ఎక్కడ ఉన్నారు? ఎందుకు వద్దంటారు కారణండి? మార్చుకోవాలంటే వాళ్ళకి ఎంత డబ్బులు చేతి నుంచి పడతాయి? వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పి మీరు ఫ్రీ కరెంట్ వస్తుందంటే వాళ్ళు కట్టుకుంటారు కదా. మీరు ఎంత డబ్బులు ఎంత అని చెప్పాలి వాళ్ళకి. కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే వాళ్ళు మీరు చెప్పినట్టు కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే ఎంత డబ్బులు డిపార్ట్మెంట్ కట్టాలా? 4,500 అందరితో కట్టేశారు. ఎక్కువగా నేను కట్టేశారు 4,500 అందరితో. 4,500 మరొకళ్ళకు ఫ్రీ కరెంట్ వస్తుంటే కట్టడం ఎవడన్నా ఉంటాడా? మీరు వాళ్ళ దగ్గరికి పోవడంలే, మీరు వాళ్ళ విషయాలు చెప్పడంలే. ఫ్రీ ఉచితంగా కరెంట్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు ఎలాబరేటెడ్ గా అందరికి ఇచ్చే పరిస్థితి కలగజేయాలి కదా. ఈ నెలాఖరు లోపల అందరికి ఇచ్చేటట్టు చూడండి. సబ్స్టేషన్ గురించి ఎందుకు ఆపినారు? కన్స్ట్రక్షన్ 80% కంప్లీట్ అయ్యి అది ఆగిపోయింది కానీ మళ్ళీ మొదలు పెట్టి కట్టేటప్పుడు మళ్ళీ ఎందుకు ఆపడం జరిగింది? కారణం ఏంటి? అది నన్ను వినవించుకోవడం ఏమైంది? ప్రభుత్వం కడతా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? దానికి ఎందుకు ఆపినారు? దానికి రీజన్ చెప్తూ స్థలమా కాదా? అది ప్రభుత్వ స్థలం వెళ్ళేటప్పుడు ఎందుకు ఆపినారు? దేని గురించి ఆపినారు? కారణం ఏమి? ఏమి ఇబ్బంది లేదు, పోయి కడతా అన్నారు కదా. ఎవరేమి ఇబ్బంది? ఎవరు అబ్జెక్షన్ స్థలం ఎవరిది? స్థలం గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ దాంట్లో ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తే మనకేంటి? అంటే తూర్పక్కగా వెళ్ళే రోడ్డు కొంచెం కోర్టు పెట్టి కట్టేటప్పుడు ఉండాలి. అది ఆ రోజు పెట్టి స్టార్ట్ చేయాలి. కట్టేటప్పుడు ఉండాలి. అప్పటి ప్రొద్దుటూరు మధ్య భాగంలో ఎక్కడ కూడా టౌన్లలో చుట్టుపక్కల సబ్ స్టేషన్లు కానీ 220 kV కానీ లేవా? ఇది ఒక్కటే కొత్తగా కడతాడవా? అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు అది వేరే ప్రైవేట్ స్థలము, దానికి అనుబంధంగా ఆ స్థలమైన ప్రభుత్వ స్థలం ఇస్తామని చెప్పినారు సార్. అది ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఆ స్థలంలో వ్యక్తి కొద్దిగా అబ్జెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వే చెప్పినావు ప్రభుత్వ స్థలం అని. అంటే మనం తీసుకున్న సబ్స్టేషన్ తీసుకున్న స్థలం అయితే ప్రభుత్వ స్థలం. రోడ్డు మీద నుంచి వెళ్ళే దారి మీరు సబ్స్టేషన్ అని చెప్తున్నారు సార్. ప్రైవేట్ స్థలం అంతా నువ్వు పోవద్దని మీతో చెప్పినాడా? నాతో పోయి కట్టుకోండి సార్ అన్నాడు. నేను స్థలం ఇస్తాను, నాకు ఆల్టర్నేటివ్ స్థలం నాకు ఇవ్వండి. మనం దాంట్లోకి పోయి కట్టుకునేదానికి, వెహికల్స్ పోయేదానికి, లారీలు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తను పోలీస్తున్నాడు. అదే చెప్పారు సార్. ప్రభుత్వ స్థలం మనకి ఇస్తే అది ఓకే. మీరు అతను ఆక్షేపణ చేయకముందు కానీ మీరు ఎందుకు ఆగినారు? అతను చెప్పారు కాబట్టి చేశారు. అతను చెప్తాడు ప్రభుత్వము కోర్టులో స్టే అయితే లేదు సార్. కోర్టులో జరుగుతోంది అని చెప్పారు సార్. కోర్టులో జరుగుతోంది దాని మీద.
కోర్టులో నీ దగ్గర కోర్టులో జరుగుతాయి ఏమని చెప్పు. ఏమన్నా సరే సార్. ఎవరు చెప్పినారు మీరు కోర్టులో జరుగుతుందని? ఆ- కోర్టులోని ప్రభుత్వ స్థలమని హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి. ఓకే సార్. తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా మీకు సబ్మిట్ చేసిన కోర్టు తీర్పులు సబ్మిట్ చేసిన దానికి కూడా ఎందుకు ఆపినారు? సార్ నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాను సార్, చెప్తాను సార్. నేను చెప్తాను చూడు, రేపు బుధవారం అవ్వదు ధర్నా పెడతాను పొద్దుటూరులో. ప్రెస్ వాళ్ళందరూ రాయండి అమ్మా. ఈ పొద్దుటూరు శ్రీనివాస నగర్లో సబ్ స్టేషను ఇంత లోపల మీరు అనుమతి ఇచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ పొమ్మని చెప్తే సరే, లేకపోతే రేపు బుధవారం అవ్వదు ధర్నా పెడతాను పొద్దుటూరు తాలూకా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమాషాలా మీరు ప్రభుత్వ స్థలంలో కట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఆపుతారు? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, సీఎండి గారు పర్మిషన్ ఇచ్చినారు, మళ్ళా రెండోసారి సీఎండి గారు పర్మిషన్ ఇచ్చారు, రెండోసారి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకు ఆపుతారు మీరు? మీ సొంత ఇష్టాలా ఎన్ని ప్రభుత్వంలో పనులు చేసేది? ప్రజాప్రతినిధులు మేము శాంక్షన్లు చేసుకొని మేము అక్కడ ప్రజలకు అవసరం తీర్చేదానికోసం సబ్స్టేషన్లు కడతా ఉంటే దాన్ని మీరు ఆపుతారా? ఎవరు ఉత్తరంలో ఎవరు పర్మిషన్తో ఎందుకు ఆపుతారో నాకు రికార్డెడ్గా ఇయ్యి. ఓకే సార్. ఓకే సార్. వచ్చే బుధవారం 10 గంటలకు ధర్నా చేస్తాను మొదలు పెడతాను. నువ్వు ఇంత లోపల నాకు దాన్ని మొదలు పెట్టే మంగళవారం రేపు సోమవారం లోపల మొదలు పెట్టేస్తారో లేకపోతే బుధవారం ధర్నా పెడతా. చెప్పినారని ఆపుతారు. ఎవరి స్థలమని ఆపుతారా? అది పోలీస్ సపోర్ట్ తీసుకో. అబ్జెక్షన్ ఉంటే నాకు చెప్పు, నేను లోకల్గా నేను తీరుస్తా. సరే సార్.